కొత్త టీవీస్ కొన్న తర్వాత అందరూ ఒకసారైతే రియాక్ట్ అయితే అవుతారు. ఎందుకు రియాక్ట్ అవుతారు అంటే, మన టీవీ నుంచి వచ్చే సౌండ్ అవుట్‌పుట్ అనేది అంత ఎఫెక్టివ్‌గా అయితే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి ఒక సౌండ్ బార్ కొనాలైతే అనుకుంటారు. సో, నా సజెషన్ ఏందంటే అందరూ 2.1 కొంతమంది 2.1 అయితే అడుగుతుంటారు. బట్ నేను చెప్పేదేందంటే 5.1 అనైనా కొనుక్కోండి. లేదా 5.1 సపోర్ట్ చేసే డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్ అయినా కొనుక్కోండి. మీకు ఇంప్రూవ్‌మెంట్స్ లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయి. టీవీ సౌండ్ బార్ కంటే 2.1 కంటే అండ్ 5.1 కంటే ఇంకా మీకు 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్ ఇంకొంచెం బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వగలవనైతే చెప్పుకోవచ్చు. సో, ఈ యొక్క వీడియోలో మీకు బెస్ట్ 4 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో, మీరు కూడా ఏమైనా కింద సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కింద అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంకేమైనా సౌండ్ బార్స్ గురించి మీకు తెలిసినా కూడా కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా తెలుసుకొని మీకు ఇంకా నెక్స్ట్ రివ్యూలో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం దాని యొక్క డీటెయిల్స్ అనేవి. సో, ఈ యొక్క వీడియోలో వచ్చేసరికి మొదటిగా మీ యొక్క బడ్జెట్ అనేది అంటే 19,000 అంటే 20,000 అయితే అనుకోండి. 20,000 ఉంది అనుకుంటే ఒక బెస్ట్ సౌండ్ బార్ అయితే ఉంది. అది కూడా డాల్బీ అట్మాస్ సౌండ్ బార్. అది కూడా బడ్జెట్‌లో అది 5.1.2 ఛానెల్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. బోట్ అవెంటా బార్ 5500 డీఎస్ సౌండ్ బార్ అన్నమాట. ఇది మనకు మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్ సపోర్ట్ తోటి అయితే వస్తూ 500 వాట్స్ అవుట్‌పుట్ అయితే ప్రొవైడ్ అయితే చేయగలుగుతుంది. మనకు వైర్డ్ సబ్‌వూఫర్ తోటి వైర్‌లెస్ శాటిలైట్ స్పీకర్స్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తది. అండ్ బేస్ లెవెల్స్ కూడా చాలా బాగా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఈ యొక్క సౌండ్ బార్‌లో. సో, మీకు మంచి డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అది కూడా అండర్ 20,000లో కావాలనుకుంటే ఈ యొక్క సౌండ్ బార్ అయితే ఒక లుక్ అయితే వేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను. బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క బడ్జెట్ 22,000లో ఉంది అనుకున్నా, లేదా అప్పుడప్పుడు మీరు సేల్‌లో తీసుకోవాలి అనుకున్నా ఈ యొక్క సౌండ్ బార్ అయితే తీసుకోవచ్చు. జీబ్రోనిక్ జెబ్జూబ్ బార్ 9750 సౌండ్ బార్ అన్నమాట. ఈ యొక్క సౌండ్ బార్ కూడా మనకు టోటల్‌గా మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్ సపోర్ట్ తోటి వస్తుంది. వైర్‌లెస్ శాటిలైట్ స్పీకర్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇది కూడా మనకు 5.1.2 ఛానెల్ సపోర్ట్‌తో పాటు ఈఏఆర్‌సీ కూడా సపోర్ట్ అయితే చేస్తూ 525 వాట్స్‌కి అయితే సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట ఈ యొక్క సౌండ్ బార్. ఈ యొక్క సౌండ్ బార్ కూడా నేను చాలా సార్లు అయితే రికమెండ్ అయితే చేశాను. అండ్ మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్న వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు. అన్ని రకాలుగా కనెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏందంటే ఏ సౌండ్ బార్ తీసుకున్నా ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ అనేది హెచ్‌డిఎంఐకి అయితే ఇవ్వండి. తర్వాత ఆప్టికల్‌కి అయితే ఇవ్వండి. తర్వాత మీరు ఏం చేయాలనుకుంటే అదైతే చేయండి. సో, అది నేను చెప్పలేదనుకున్నది. ఈ యొక్క సౌండ్ బార్ కూడా మనకు అన్ని రకాలుగా కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. సో, ఇలా మనకి యొక్క సౌండ్ బార్ కేవలం 22,000 రూపీస్‌లో అయితే ఉంది. మీకు సేల్ వచ్చినప్పుడు 18,000 రూపీస్‌లో అయితే వస్తది. ఈ యొక్క సౌండ్ బార్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ మీకు అర్జెన్సీ ఉన్నట్టయితే ఇప్పుడైతే బై చేయండి. లేదు అన్నట్లయితే సేల్ ఎప్పుడైనా వచ్చినట్లయితే బై అయితే చేయండి. అందుకని నేను మన టెలిగ్రామ్ డీల్ ఛానెల్‌లో జాయిన్ అవ్వమని అయితే చెప్పేది. మీకు డైలీ ఏదైనా సేల్ తగ్గినా, ఏదైనా ప్రొడక్ట్ మీద తగ్గినా గానీ వెంటనే మన సేల్ ఛానెల్‌లో అయితే అంటే మన డీల్ ఛానెల్‌లో ఇస్తున్న టెలిగ్రామ్ డీల్ ఛానెల్‌లో సో, మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది. దీన్ని కూడా స్కాన్ చేసినా మీరు ఈజీగా జాయిన్ అయితే అయిపోతారు. మరి నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క బడ్జెట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోగలిగితే అంటే చెప్పే సౌండ్ బార్ అండర్ 40,000లో చాలా మంచి సౌండ్ బార్ అన్నమాట. ఈ సౌండ్ బార్ ఒకసారి నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చాను. దాన్ని ఒకసారి వెళ్ళండి చూడండి. ఈ సౌండ్ బార్ ఏందంటే ఫిలిప్స్ ట్యాబ్ 8967 5.1.2 ఛానల్ సౌండ్ బార్. యాక్చువల్‌గా మనం క్లియర్‌గా మాట్లాడుకోవాలండి. కానీ ఇక్కడ వీళ్ళు కంపెనీ ఏం చెప్తుందంటే పీక్ పవర్ వచ్చేసరికి 780 వాట్స్ అని అండ్ అలాగే పీక్ పవర్ 780 వాట్స్ అండ్ 7.1 ఛానల్ అయితే అని మెన్షన్ చేసింది. కానీ యాక్చువల్ ఆర్ఎంఎస్ ఎంత అయితే అనుకున్నట్లయితే 390 వాట్స్ అనమాట. యాక్చువల్ ఆర్ఎంఎస్ మీకు ఎప్పుడైతే హెవీ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తుంటాయో 180 వాట్స్‌కి వెళ్ళేసి మీకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తదని అయితే కంపెనీ అయితే చెప్తుంది. ఇలా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట ఈ యొక్క సౌండ్ బార్‌ని. ఇది మీకు మాట్లాడుకోవాలంటే మంచి సౌండ్ బార్. ఇది 4K అల్ట్రా హెచ్‌డీలో మనకు పాస్ త్రూ అయితే చేయగలుగుతదన్నమాట ఆడియోని. అండ్ అదే విధంగా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది ఈ యొక్క సౌండ్ బార్‌లో. ఈఏఆర్‌సీకి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క సౌండ్ బార్‌లో. మల్టిపుల్ కనెక్టివ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ప్రీమియం డిజైన్ అయితే ఉంటుంది. లుక్ పరంగా, డిజైన్ పరంగా మీకు బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా చాలా మంచిగా అయితే అనిపిస్తుందన్నమాట ఈ యొక్క సౌండ్ బార్. సో, ఈ యొక్క సౌండ్ బార్ ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే అండర్ 40,000లో దీని మీద లుక్ అయితే వేయండి. ఒకసారి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. బై అయితే చేయండి. ఇప్పుడు నేను చెప్పే సౌండ్ బార్ ఇంకొంచెం ప్రీమియం సౌండ్ బార్. అదే జేబీఎల్. జేబీఎల్ అంటే మీ అందరికీ తెలిసిందే. జేబీఎల్ నుంచి అండర్ 47,000 అంటే 47,000 రూపీస్‌లో మీకు ఒక బెస్ట్ 5.1 సౌండ్ బార్ అయితే వస్తది. 5.1 అనగానే మీరు లైక్ సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి అయితే అనుకోకండి.
జస్ట్ సౌండ్ బార్ అలాగే ఒక సబ్ ఊఫర్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకు 47,300 48,000లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ JBL సౌండ్ బార్ కూడా మనకు మంచి సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు దాంతోపాటు కానీ మల్టిపుల్ కనెక్టివ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు 3D సరౌండింగ్ ఎఫెక్ట్స్ కూడా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బేస్ లెవెల్స్ కూడా చాలా తంబి బేస్ని అయితే ప్రొవైడ్ అయితే చేయగలుగుతుంది ఈ యొక్క సౌండ్ బార్ అన్నమాట. బీమ్ సరౌండ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే ప్యూర్ వాయిస్ డైలాగ్ ఎన్హాన్సర్ కూడా అయితే ఉంటుందన్నమాట. టోటల్గా 590 వాట్స్ అవుట్పుట్ తోటి అయితే ఈ యొక్క సౌండ్ బార్ అయితే ఉంది. బిల్ట్ ఇన్ వైఫై సపోర్ట్ తోటి విత్ ఎయిర్ ప్లే అయితే ఉంటుంది. అలెక్సా మల్టీరూమ్ మ్యూజిక్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. క్రోమ్ కాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. HDMI ERC సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే మనకు మాస్టర్ కూడా డాల్బీ విజన్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క సౌండ్ బార్. సో ఈ యొక్క సౌండ్ బార్ మీరు బై చేయాలి అనుకుంటే బై అయితే చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. మీరు 5.1 మంచి సౌండ్ బార్, అది కూడా ప్రీమియం లెవెల్లో కావాలి అనుకుంటే ఈ సౌండ్ బార్ మీద లుక్ అయితే వేయండి. JBL బార్ 5 ఆండ్రాయిడ్ అనమాట. డాల్బీ అట్మాస్ మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగలదు ఈ యొక్క సౌండ్ బార్. ఇవి అనమాట డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ సపోర్ట్ చేసేవి. ఖచ్చితంగా నేను అన్ని చెప్పినవన్నీ 5.1.2 ఎందుకంటే మనకు ఆఫ్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ మరీ అంత రాకపోయినా కొంత గొప్ప కంపల్సరీ అయితే వస్తుంది. మీరు డ్యామ్ షూర్గా అయితే చెప్పగలను, కంపల్సరీ మీరు ఎక్స్పీరియన్స్ అయితే పొందగలుగుతారు. అందుకని ఈ యొక్క సౌండ్ బార్ అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. చాలా రోజుల తర్వాత నేను సౌండ్ బార్ గురించి చేయడం వీడియో అది, ఎందుకంటే నేను చెక్ చేసి మరీ మీకు రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మరి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. బై చేయలేకుంటే బై అయితే చేయండి. ఎప్పుడైనా కానీ ఈ యొక్క సౌండ్ బార్ మీద ప్రైస్ తగ్గినట్లు అనిపించినట్లయితే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఇక్కడ QR కోడ్ కనబడుతుంది. QR కోడ్కి స్కాన్ అయితే చేయండి. అది కూడా మనీ సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. ఎందుకంటే మీరు మనీ సేవ్ చేసుకోవద్దు అనుకుంటున్నారేమో, అందుకే జాయిన్ అవ్వట్లేదు. జాయిన్ అయితే అవ్వండి. ఫ్రీయే, కాస్ట్ అయితే కాదు. సో మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్. సీ యూ, టాటా కిల్, లవ్ యూ ఆల్.